మిత్రులకు స్వాగతం. మిత్రులారా, మేము చేస్తున్నటువంటి వీడియోలు గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. తద్వారా మరిన్ని ఇలాంటి వీడియోలు చేయడానికి మాకు మంచి ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ఓకే, ఈ వీడియోలో జనరల్ స్టడీస్‌లో భాగంగా భారత రాజ్యాంగానికి సంబంధించిన కొన్ని ప్రధానమైన ప్రశ్నలు, వాటి యొక్క సమాధానములను పరిశీలించుదాం. 1925లో కామన్‌వెల్త్ ఆఫ్ ఇండియా తీర్మానం ద్వారా రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేయాలని కోరిన వ్యక్తి ఎవరు? అని బెసెంట్. 1925లో కామన్వెల్త్ ఆఫ్ ఇండియా తీర్మానం ద్వారా రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేయాలని కోరిన వ్యక్తి అని బెసెంట్. భారతీయులు తమకు తామే స్వంత రాజ్యాంగాన్ని రూపొందించుకొనగలరా అని సవాల్ విసిరింది ఎవరు? లార్డ్ బిర్కెన్ హుడ్. భారతీయులు తమకు తామే స్వంత రాజ్యాంగాన్ని రూపొందించుకొనగలరా అని సవాల్ విసిరింది ఎవరు? లార్డ్ బిర్కెన్ హుడ్. బిర్కెన్ హుడ్ సవాలును స్వీకరించి నమూనా రాజ్యాంగ రూపకల్పనకు అఖిలపక్ష కమిటీని ఏర్పరచింది ఎవరు? మోతీలాల్ నెహ్రూ. ఈ అఖిలపక్ష కమిటీ రూపొందించిన తీర్మానమునే నెహ్రూ రిపోర్ట్ అని చెప్పి పిలుస్తాం. బిర్కెన్ హుడ్ సవాలును స్వీకరించి నమూనా రాజ్యాంగ రూపకల్పనకు అఖిలపక్ష కమిటీని ఏర్పరిచింది ఎవరు అంటే మోతీలాల్ నెహ్రూ. 1942లో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు హామీనిచ్చింది ఎవరు? స్టాఫర్డ్ క్రిప్స్. దీన్నే క్రిప్స్ రాయబారం అని చెప్పి పిలుస్తాము. క్రిప్స్ రాయబారం ద్వారా బ్రిటన్ ప్రభుత్వం 1942లో భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు హామీనిచ్చింది. రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు దేని సూచనలను అనుసరించి జరిగాయి? 1946 కేబినెట్ మిషన్ సూచనలను అనుసరించి భారత రాజ్యాంగ పరిషత్ యొక్క ఎన్నికలు జరిగాయి. 1946 కేబినెట్ మిషన్ సూచనలను అనుసరించి రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ పరిషత్లో సభ్యత్వము లేని జాతీయోద్యమ నాయకులు ఎవరు? మహమ్మద్ అలీ జిన్నా, మహాత్మా గాంధీ. రాజ్యాంగ పరిషత్లో సభ్యత్వము లేని జాతీయోద్యమ నాయకులు ఎవరు అంటే మహమ్మద్ అలీ జిన్నా మరియు జాతిపిత మహాత్మా గాంధీ. భారత రాజ్యాంగ రచనకు పట్టిన కాలం ఎంత? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. భారత రాజ్యాంగ రచనకు పట్టిన కాలం ఎంత అంటే బాగా గుర్తుంచుకోవాలి. భారత రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది? 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది? 1949 నవంబర్ 26. రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేయాలని గాంధీ ఎక్కడ డిమాండ్ చేశారు? రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేయాలని గాంధీ 1939లో హరిజన పత్రికలో డిమాండ్ చేశారు. రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేయాలని గాంధీ హరిజన పత్రికలో డిమాండ్ చేశారు. రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏది? ఐరావతం. తెల్ల ఏనుగు అనేది రాజ్యాంగ పరిషత్ యొక్క చిహ్నం. బాగా గుర్తుంచుకోవాలి. భారత రాజ్యాంగ పరిషత్ యొక్క చిహ్నం ఏమిటి అంటే తెల్ల ఏనుగు, ఐరావతం. ఆమోదం పొందే నాటికి భారత రాజ్యాంగ పరిషత్తు ఎన్నిసార్లు సమావేశమైంది? భారత రాజ్యాంగం ఆమోదం పొందే నాటికి రాజ్యాంగ పరిషత్తు 11 సార్లు సమావేశం కావడం జరిగింది. రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగం ఆమోదం పొందే నాటికి 11 సార్లు సమావేశం కావటం గమనార్హం. ప్రస్తుత జాతీయ పతాకమును భారత రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది? ప్రస్తుత జాతీయ పతాకమును భారత రాజ్యాంగ పరిషత్తు 1947 జూలై 22వ తేదీన ఆమోదించింది. మనవారు ప్రాథమిక హక్కులను ఏ దేశ రాజ్యాంగము నుండి గ్రహించారు? ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది.
ప్రాథమిక హక్కులను ఎక్కడి నుంచి గ్రహించారు మన పెద్దలు? అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు. తదుపరి ప్రశ్న పరిశీలించుదాం. ఏక పౌరసత్వం, రాష్ట్రపతిని నామమాత్రపు అధికారిగా వ్యవహరించటం అనేవి ఎక్కడి నుంచి స్వీకరించబడ్డాయి? ఇంగ్లాండ్ రాజ్యాంగం నుండి. ఏక పౌరసత్వము, రాష్ట్రపతిని నామమాత్రపు అధికారిగా వ్యవహరించటము అనునవి ఇంగ్లాండ్ రాజ్యాంగము నుండి గ్రహించబడినవి. భారత సమాఖ్య నమూనాకు ఆధారం ఏమిటి? కెనడా రాజ్యాంగం. భారత సమాఖ్య నమూనాకు ఆధారం కెనడా రాజ్యాంగం. గణతంత్ర రాజ్యం అను భావనను ఏ దేశం నుండి గ్రహించారు? గణతంత్ర రాజ్యం అను భావనను ఫ్రాన్స్ దేశం నుండి గ్రహించారు. ప్రజాస్వామ్యం అను భావనను దేని నుండి గ్రహించారు? ప్రజాస్వామ్యం అను భావనను అమెరికా నుండి గ్రహించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏది అంటే భారతదేశం. ప్రపంచంలో రెండవ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏది అంటే అమెరికా. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ కాగా రెండవ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అమెరికా. లౌకిక, ప్రజాస్వామ్య, సమగ్రత అను పదాలు భారత రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చబడ్డాయి? 1976లో చేయబడిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక, ప్రజాస్వామ్య, సమగ్రత అను పదాలు చేర్చబడినవి. సౌభ్రాతృత్వము అను పదాన్ని ప్రవేశికలో చేర్చాలని సిఫార్సు చేసిన వ్యక్తి ఎవరు? సౌభ్రాతృత్వము అను పదాన్ని భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చాలని సిఫార్సు చేసిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగ ప్రవేశిక ఏ వాక్యముతో మొదలవుతుంది? భారత ప్రజలమైన మేము అను వాక్యముతో భారత రాజ్యాంగ ప్రవేశిక మొదలవుతుంది. భారత రాజ్యాంగ ప్రవేశిక ఇప్పటికీ ఎన్నిసార్లు సవరించబడింది? భారత రాజ్యాంగ ప్రవేశిక కేవలం ఒక్కసారి మాత్రమే 1976వ సంవత్సరంలో సవరించబడింది. ఏ అధికరణం ప్రకారం పార్లమెంటుకు ప్రవేశికను సవరించే అధికారం కలదు? ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంటుకు ప్రవేశికను సవరించే అధికారం కలదు. పార్లమెంటుకు ప్రవేశికను సవరించే అధికారం ఆర్టికల్ 368 ప్రకారం కలదు. ఓటు హక్కు వయస్సును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ సవరణ ఏది? 61వ రాజ్యాంగ సవరణ. 1988లో చేయబడిన 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయస్సును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. రాజ్యాంగ సవరణ విధానాన్ని మన దేశం ఏ దేశం నుండి గ్రహించింది అంటే దక్షిణాఫ్రికా నుండి గ్రహించింది. భారత్ను విభజిత రాష్ట్రాలు గల అవిభాజ్య రాజ్యంగా పేర్కొన్న నిబంధన ఏది? 1వ నిబంధన. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కిం భారత్లో అంతర్భాగమయ్యింది అంటే 1975లో చేయబడిన 35వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కిం భారతదేశంలో అంతర్భాగమయ్యింది. పౌరసత్వ సవరణ చట్టం 2019 ఎప్పుడు అమలులోకి వచ్చింది? పౌరసత్వ సవరణ చట్టం 2019 అనేది 2020 జనవరి 10 నుండి అమలులోకి వచ్చింది. ఇది చట్టంగా ఎప్పుడు మారింది అంటే 2019 డిసెంబర్ 12న చట్టంగా మారింది. ఈ చట్టం ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ల నుండి వలస వచ్చే ముస్లిమేతరులకు మాత్రమే భారత పౌరసత్వం అనేది లభిస్తుంది. బాగా గమనించాలి. ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొనబడ్డాయి? భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో 12 నుంచి 35 వరకు గల నిబంధనలలో ప్రాథమిక హక్కులు పేర్కొనబడ్డాయి. భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో 12 నుంచి 35 వరకు గల నిబంధనలలో ప్రాథమిక హక్కులు అనేవి పేర్కొనబడ్డాయి. బాగా గుర్తుంచుకోవాలి.
ప్రజలకు హక్కులు ఉండాలని గాంధీ గారు ఏ పత్రికలో ప్రస్తావించారు? ప్రజలకు హక్కులు ఉండాలని గాంధీ గారు ప్రస్తావించిన పత్రిక యంగ్ ఇండియా పత్రిక. అంటరానితనం నేరం అని తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం అనేది నేరం. భారతరత్న అవార్డులను నిషేధించింది ఎవరు? భారతరత్న అవార్డులను నిషేధించింది జనతా ప్రభుత్వం. వీరు పరిపాలనలో ఉన్నటువంటి 1977 నుంచి 80ల మధ్య భారతరత్న అవార్డులు అనేవి నిషేధించబడినవి. అస్పృశ్యత నిషేధ చట్టం ఎప్పుడు చేశారు? 1955 నవంబర్ 19న అస్పృశ్యత నిషేధ చట్టం చేయబడింది. దీని పేరును పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా 1976లో మార్చటం జరిగింది. బాగా గుర్తుంచుకోవాలి. వెట్టి చాకిరీ, వ్యభిచారం, మనుషుల అక్రమ రవాణాను నిషేధించిన రాజ్యాంగ నిబంధన ఏది? ఆర్టికల్ 23 సబార్టికల్ 1 ప్రకారం వెట్టి చాకిరీ, వ్యభిచారం, మనుషుల అక్రమ రవాణా అనేది నిషేధం. 14 సంవత్సరాల లోపు బాలబాలికలను ప్రమాదకరమైన పనులు చేయించుటను నిషేధించిన నిబంధన ఏది? 14 సంవత్సరాల లోపు బాలబాలికలను ప్రమాదకరమైన పనులు చేయించుటను నిషేధించిన నిబంధన 24వ నిబంధన. ప్రాథమిక హక్కులకు గ్యారెంటీ ఇచ్చే హక్కు ఏది? రాజ్యాంగ పరిహారపు హక్కు. ఆర్టికల్ 32 రాజ్యాంగ పరిహారపు హక్కు ప్రకారం ప్రాథమిక హక్కుల యొక్క అమలులో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే రాజ్యాంగ పరిహారపు హక్కు ద్వారా రక్షణ పొందేటువంటి అవకాశం మనకు భారత రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగ పరిహార హక్కును భారత రాజ్యాంగానికి ఆత్మ వంటి హక్కు అని పేర్కొన్నది ఎవరు? రాజ్యాంగ పరిహార హక్కును భారత రాజ్యాంగానికి ఆత్మ వంటి హక్కు అని పేర్కొన్నది బిఆర్ అంబేద్కర్. ఈ హక్కు లేని రాజ్యాంగం నిరర్ధకమైందని చెప్పి అంబేద్కర్ పేర్కొనడం జరిగింది. అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల లోపు సమీప న్యాయస్థానంలో హాజరుపరచమని న్యాయస్థానం జారీ చేసే రిట్ ఏది? అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల లోపు సమీప న్యాయస్థానంలో హాజరుపరచమని న్యాయస్థానం జారీ చేసే రిట్కు గల పేరు హెబియస్ కార్పస్ రిట్. హెబియస్ కార్పస్ రిట్. ప్రభుత్వ పనితీరుకు కొలమానాలుగా భావించేవి ఏమిటి? ప్రభుత్వ పనితీరుకు కొలమానాలుగా భావించేవి ఆ ప్రభుత్వం అమలు చేసే ఆదేశిక సూత్రాలు. ఒక ప్రభుత్వం అమలు చేసే ఆదేశిక సూత్రాలు ఆ ప్రభుత్వ పనితీరుకు కొలమానాలుగా భావిస్తాం. న్యాయస్థానం ద్వారా అమలు పరచలేనివి, న్యాయ సంరక్షణ లేనివి ఏమిటి అంటే ఆదేశిక సూత్రాలు. ఆర్టికల్ 37 ప్రకారం న్యాయస్థానం ద్వారా అమలు పరచలేనివి, న్యాయ సంరక్షణ లేనివి ఏమిటి అంటే ఆదేశిక సూత్రాలు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది? ఆర్టికల్ 39 సబార్టికల్ డి ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తెలిపే రాజ్యాంగ నిబంధన ఆర్టికల్ 39 సబార్టికల్ డి. కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని సూచించే నిబంధన ఏది? అంటే కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని తెలియచేసేటువంటి భారత రాజ్యాంగ నిబంధన ఏది అంటే 43వ నిబంధన. 43వ నిబంధన ప్రకారం కార్మికులకు కనీస వేతనాలు అనేవి చెల్లించబడాలి. 0 నుంచి 6 సంవత్సరాల బాలబాలికలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని తెలిపే భారత రాజ్యాంగ నిబంధన ఏది? ఆర్టికల్ 45. ఆర్టికల్ 45 ప్రకారం
అప్పుడే పుట్టిన బాలబాలికల నుండి 6 సంవత్సరాల బాలబాలికల వరకు పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ప్రాథమిక విధులను ఎవరి సిఫారసుల మేరకు రాజ్యాంగంలో చేర్చారు? స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఏ రోజును ప్రాథమిక విధుల దినోత్సవంగా జరుపుకుంటారు? జనవరి 3. జనవరి 3ను ప్రాథమిక విధుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ ప్రాథమిక విధులు అనేవి 1977 జనవరి 3వ తేదీ నుండి అమలులోకి వచ్చినవి. దేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీదుగా కొనసాగుతుందని తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది? ఆర్టికల్ 53 ప్రకారం దేశ పరిపాలన అనేది రాష్ట్రపతి పేరు మీదుగా కొనసాగుతుంది. దేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీదుగా కొనసాగుతుందని తెలిపే రాజ్యాంగ నిబంధన 53వ రాజ్యాంగ నిబంధన. రాష్ట్రపతి త్రివిధ దళాలకు అధిపతి అని, సర్వ సైన్యాధిపతి అని తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 53 సబార్టికల్ 2. ఆర్టికల్ 53 సబార్టికల్ 2 ప్రకారం రాష్ట్రపతి త్రివిధ దళాలకు అధిపతి, సర్వ సైన్యాధిపతి. ఇప్పటి వరకు రాష్ట్రపతి పాలన విధించబడని రాష్ట్రాలు ఏవి? ఛత్తీస్గఢ్, తెలంగాణ. ఇప్పటి వరకు రాష్ట్రపతి పాలన విధించబడని రాష్ట్రాలు 1 ఛత్తీస్గఢ్, 2 తెలంగాణ. ఛత్తీస్గఢ్, తెలంగాణలలో ఇప్పటి వరకు రాష్ట్రపతి పాలన విధించబడలేదు. రాష్ట్రపతి తన రాజీనామాను ఎవరికి సమర్పించవచ్చు? ఉపరాష్ట్రపతికి. రాష్ట్రపతి తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి సమర్పించవచ్చు. ఒకవేళ ఉపరాష్ట్రపతి లేనిచో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమర్పించవచ్చు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా లేనట్లయితే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తికి రాష్ట్రపతి తన రాజీనామాను సమర్పించవచ్చు. ఓకే మిత్రులారా, మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాలు, సలహాలు, సూచనలను తప్పకుండా తెలియచేయండి. మొదటిసారి మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి. మీ యొక్క కామెంట్స్ ద్వారా మాకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాము. ధన్యవాదములు.